మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. సీఎం తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు. హెచ్సియు భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు. బండి సంజయ్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేఏ పాల్. కల్పితం 307 కేసు పెట్టిందే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టూపిడ్ శ్రీనివాసరావు. 307 అంటే అటెంప్ట్ మర్డర్. నేను లేను, విక్టిమ్ లేడు, కత్తులు లేవు, కడారులు లేవు, అటెంప్ట్ మర్డర్, బ్లడ్ నేను లేకుంటేనే అదే అన్నాను జడ్జి గారి ముందు. యువర్ ఆనర్, ఎంత బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది. 307 ఐపీసీ అంటే నేను చంపినట్టు, చంపడానికి ప్రయత్నించినట్టు, అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు, అక్కడ కత్తులో కడారులో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు. అక్కడ డీజీపీ రాముడు గారు, మంచి శ్రీకాంత్ ఎస్పీ గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా. ఏ పోలీసుని క్షమించను. ఇప్పుడే ఇంకొక కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా. ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా. వెస్ట్ గోదావరిలో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా. అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని A1ని అరెస్టే చేయలేదట. అందుకేనా మర్డర్లు ఎక్కువైపోయి, నరహత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా? కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. 7569441275కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి. అది ఎంక్వైరీ చేయిస్తాం, రీపోస్ట్ మార్టం చేయిస్తాం, అవసరమైతే న్యాయం చేయిస్తాం. ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి 6 సంవత్సరాల వరకు న్యాయం జరగల. నా మీద కల్పితం 307 కేసు పెట్టిందే